అమరావతికి మహర్దశ, అటు వరల్డ్ బ్యాంక్ రుణము, ఇటు బడ్జెట్ల కేటాయింపులు. సిఆర్డీఏతో ఏడీబీ, వరల్డ్ బ్యాంకు ఎంఓయు. రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయింపులు. సిఆర్డీఏకి 1,153 కోట్లు, భూ సమీకరణ 400 కోట్లు, హైకోర్టు భవనాలకు 13 కోట్లు, మెట్రో రైలు ప్రాజెక్టు 50 కోట్లు, టిడ్కోకు 1,089 కోట్లు, స్మార్ట్ సిటీ పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత. అమరావతికి మహర్దశ అని ఆంధ్రప్రభ అర్థం. మహర్దశ అంటే నేనేందో అనుకున్నాను. మహర్దశ అంటే ఏవో కేంద్రం నుంచి ఒక 50,000 కోట్లు వచ్చినాయి, అయిపోతే రోడ్లు అన్ని మౌలిక వసతులు వస్తాయని. ఆడ ఏం లేదు. ఇది హెడ్డింగ్ ఒకటే మహర్దశ ఉంది, కానీ లోపలికి వస్తే ఏం లేదు, ఫిగర్స్లో లేదు మహర్దశ. ఏందటంటే 15,000 కోట్లు ఎప్పుడో కేంద్రం బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పింది కదా, వరల్డ్ బ్యాంక్ నుంచి మేము ఇప్పిస్తాం, మీ షూరిటీ మీ తనఖాలు పెట్టే, మీ ఆస్తులు తనఖా పెట్టే, రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. అది కొంత కంక్లూజన్కి వచ్చింది, ఎంఓయూ కుదిరింది, ఇంకా డబ్బులు కూడా రాలే. ఇక రాష్ట్ర బడ్జెట్లో ఒక 3,000 కోట్లు ముష్టి కేటాయించారు. ఇక ఆ 3,000 కోట్లు కేటాయించి అమరావతికి మహర్దశ పట్టింది అంటున్నారు. 3,000 కోట్లతో ఏమైతే, చంద్రబాబు నాయుడు గారి అంచనా ప్రకారమే 1,00,000 కోట్లు అయితే రోడ్లు అయితే అన్నాడు. రోడ్లకే, రోడ్లు, మౌలిక వసతులు, బ్రిడ్జిలు అవి ఉన్నాయి కదా, కరెంటు, వీటికి 1,00,000 కోట్లు కేటాయిస్తే తప్ప కాదన్నాడు. ఇక 3,000 కోట్లు బడ్జెట్లే కేటాయించి, ఆ కేటాయించినవి కూడా ఎంత వస్తాయో తెలియదు. కేటాయించినవి అన్ని ఇయ్యరు. ఒక్కోసారి 3,000 చేస్తే 1,000 కోట్లు ఇవ్వచ్చు, 2,000 కోట్లు కూడా ఇవ్వచ్చు. కేటాయింపులే ఇది కేవలం. ఇక దానికి మహర్దశ పట్టింది, అమరావతికి అయిపోయింది అన్నట్టు క్రియేషన్. కంపచెట్లు తీయటానికి సరిపోవాలి డబ్బులు. ఇది దాంతోపాటు సిఆర్డీఏను ఏడీబీ, సిఆర్డీఏతో ఏడీబీ, వరల్డ్ బ్యాంకు డబ్ల్యూబీ ఎంఓయూ చేసుకునేట. ఇక అయిపోయింది, ఇక మహర్దశ పట్టిందని ఒక వార్త ఇచ్చారు. మహర్దశ లేదు, మను లేదు, ఇది ఒట్టిదే.